హాయ్ అండి. నా మొదటి వీడియోని ఇలా చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడూ ఊహించలేదు. కాకపోతే పరిస్థితులు ప్రభావాన్ని బట్టి నాకు చేయాలనిపిస్తుంది. అసలు ఈ ఛానల్ ఓపెన్ చేసే నా మొదటి ఉద్దేశం, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా ఫీలింగ్స్, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫేస్ చేసిన అనుభవాల్ని మీతో షేర్ చేసుకుందామని నా ఇది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చాలా ఇంట్రోవర్ట్గా పెరిగాను. ఎవరితోటి నా ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకునే పరిస్థితిలో నేను లేను. కనుక నా జీవిత గుణపాఠాలని మీకు మంచో చెడు నా హ్యాపీ మీతో ఒక ఫ్రెండ్స్గా షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ బట్ సడన్గా ఈరోజు ఇది పెట్టాలని ఎందుకు పెట్టానంటే దానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు అనిపిస్తుంది ఇంక ఇది ఆల్మోస్ట్ ట్రంపే కలికి అవుతారేమో నాకు ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నాకు అర్థం కావట్లే ఎందుకు అతను అలా చేస్తున్నాడు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నా కూడా నాకు అవతరం లేదు. ఎందుకంటే నాకు అంత అన్నిటి మీద అంత అవగాహన ఉందని నేను చెప్పలేను. కానీ బట్ ఇతను చేస్తున్న చేష్టలు చూస్తుంటే ఇతను కలికి అవతారమే నాకు అనిపిస్తుంది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పురాణాల్లో చెప్పింది కూడా ఆఖరి అవతారమే ఈ వినాశనాన్ని కోరుకుంటుందని చెప్పేసి ఇతను స్టార్ట్ చేయడం వినాశనంతో స్టార్ట్ చేశాడు. ఇది యుద్ధం అనేది చిన్న విషయం కాదండి, చాలా పెద్దదానికి తీసుకుంటుంది. నాకు తెలిసి యుద్ధం ఇప్పుడు కాదు, నాకు తెలిసి కోవిడ్ 2019 నుంచే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. అప్పటి నుంచే రకరకాల అన్నీ మనం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూడడం అన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఇది అలా అలా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. కేవలం ఒక వ్యక్తి వల్ల ఇలా జరుగుతుందంటే అర్థం చేసుకోండి. గత 45 రోజుల నుంచి చూస్తుంటుంటే ఈ జియో పొలిటిక్స్ ఇంత నేను పర్ఫెక్ట్గా అందరిలో నేను మాట్లాడలేను. కానీ బట్ నా ఫీలింగ్ అనిపిస్తుంది అంటే కొన్ని పురాణాల్లో అవి ఏం చెప్తారంటే ఆఖరి అవతారమే కలికి అవతారం, ఆ అవతారం వచ్చిన తర్వాతే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది అంటారు. నేను ఇప్పుడు కూడా ఏది నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు. కానీ బట్ ఇప్పుడు ట్రంప్ చేస్తున్నవి చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటిది ఆయన చేస్తుంది ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, జియో పాలిటిక్స్ ఏంటి, అసలు ఏంటి, ఏ మనిషి ఎందుకు చంపుకుంటున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా, యుద్ధం దేనికి చేస్తున్నారో వాళ్ళకైనా అర్థం ఉందండి. జనరల్గా మన సొసైటీలో ఒక మనిషిని కొడితేనే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారే, ఈ ప్రపంచంలో ఒక మనిషిని ఇలా చంపేసుకుంటుంటే ఏంటండి ఈ ప్రపంచం ఏం చూస్తుంది? ఒక మనిషికి ఇండివిజువల్ అయితే ఒక రూలును, ప్రపంచ అధినేతలు చేస్తే ఒక రూలునా? ఈ ట్రంప్కి శిక్ష లేరా? ఇంతమంది చిన్న పిల్లల్ని ఆ ఇరాన్లో చంపారు కదండి. మతాలన్నీ పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, అది ఎంతవరకు అది సబబండిది? నాకైతే మాత్రం చాలా మనస్తాపానికి గురయ్యాను నేను. సారీ, నాది ఫస్ట్ వీడియో కనుక నేను అంత పర్ఫెక్ట్గా నేను మాట్లాడలేకపోవచ్చు. చాలా బాధతోటి ఉదయం నేను అనుకోకుండా చేస్తున్న వీడియో ఇది. ఈ వినాశనానికి మొదటి కారణం ట్రంప్ అండి. ఈ దేశాలు, ఈ జియో పాలిటిక్స్ నాకు అనిపిస్తుంది వీళ్ళ మీద మామూలు మనిషి ఆలోచించే విధానం కంటే చాలా క్రూరంగా ఆలోచిస్తున్నారండి. మనం పక్క వాళ్ళకు చిన్న హాని చేయాలంటే నేను ఎంతో ఫీల్ అవుతాను. ఏమో నేను తప్పు మాట్లాడానేమో, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడ్డారేమో, ఇన్ని ఆలోచిస్తాను. అలాంటిది ఒక దేశానికి వాళ్ళు సుప్రీం అయ్యుండి, అథారిటీ అయ్యుండి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారంటే అసలు వాళ్ళ మనిషికి మనస్సాక్షి ఉందా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి చంపడం అంటే అంతకంటే మహాపాపం ఇంకోటి లేదండి. నాకు చాలా బాధతో చేస్తున్న మొదటి వీడియో అతను ఆ ట్రంప్కి ఆ దేవుడు ఏ రకమైన శిక్ష వేస్తాడో నాకు తెలియదు. కానీ మహాపాపం చేస్తున్నాడండి, చాలా తప్పది. ఇంతమంది వినాశనాన్ని కోరుకోవడం చాలా తప్పది. మారండి, దేశాలు మారండి. ఈ బౌండరీస్, ఈ భూమి ఎప్పటి నుంచి వచ్చేయండి? ఈ భూమి అంటే అందరూ ఉన్నవాళ్ళమే. ఈ బౌండరీస్ని ఎప్పుడు వచ్చేయండి? ఇంతకుముందు ఏమి ఉన్నాయా? మనకి అడ్డంకులు ఉన్నాయా? ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఏమి ఉన్నాయా? అసలు మార్గాలే లేవు. ఇవన్నీ మనం అలా కుచించుకుపోయి అసలు నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. నా మొదటి వీడియో కనుక నేనేమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇది హడావిడిగా మార్నింగ్ లేచి నేను చేస్తున్నాను. నేను తప్పులుంటే ఏమనుకోకండి. బట్ అది ఓకే.